ఫాలో అవ్వాలి. సో గురూజీ, ఈ ఎగ్జామ్స్ అన్నీ ఒక ఎత్తు అయితే ఎస్పెషల్లీ ఇంటర్ స్టూడెంట్స్ ఫేస్ చేసేటువంటి ఆ పీరియడ్ ఉంటుంది కదా, ఈవెన్ వాళ్ళు ఏంటంటే చాలా ఫియర్తో ఉంటారు. లైఫ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది ఇంటర్మీడియట్ స్టేజ్లోనే ఉంటుంది కాబట్టి మరి ఆ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఏమైనా టిప్స్ చెప్పగలరా? ఇంటర్మీడియట్ అంటే ఇన్ ది మిడిల్ అని అర్థం. లాటిన్లో ఇంటర్మీడియట్ అంటే ఇన్ ది మిడిల్, వాళ్ళ జీవితం ఇన్ ది మిడిల్ ఉంది. ఇదొక హైదరాబాదు విజయవాడ రైల్వే ప్లాట్ఫామ్ లాంటిది. ఇక్కడికి రకరకాల ట్రైన్స్ వస్తూ ఉంటాయి. ఒక ట్రైన్ అద్భుతంగా ఉంటుంది, ఏసీ కంపార్ట్మెంటు, మందు ఫ్రీ, సిగరెట్స్ ఫ్రీ, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది 4 years నడుస్తుంది, 4 to 5 years. ఇక్కడ ఎక్కితే 4 years ఎక్కడ ఆగదు ఈ ట్రైన్. జైసల్మీర్ ఎడారిలో దిగుతుంది. ఇంకో ట్రైన్లో లైబ్రరీ ఫ్రీ, మంచి ఫ్రీ, ఇదంతా స్నేహితులు ఫ్రీ, మంచి స్నేహితులు ఫ్రీ. ఇది ఎక్కితే కాశ్మీర్ ఉద్యానవనంలో దిగుతామండి. కాశ్మీర్లో దిగాల, జైసల్మీర్లో దిగాలని డిసైడ్ చేసేదే ఇంటర్మీడియట్. ఇంటర్మీడియట్లో వచ్చిన పెద్ద చిక్కు ఏంటంటే, నా అనుభవంతో ఈ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఒక్కసారి ఈ కార్పొరేట్ కాలేజెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సడన్గా రిలాక్స్ అయిపోతారండి. అప్పటి వరకు నొక్కి నొక్కి పెట్టిన బెలూన్లో బదిలైపోతారు. అక్కడి నుంచే వాళ్ళ పతనం స్టార్ట్ అవుతుంది. అసలు ఇక్కడే ఉండాలి. ఇంజనీరింగ్ అయినా, మెడిసిన్ అయినా, ఐఏఎస్ అయినా, ఎక్కడైనా సరే ఇక్కడే చాలా కేర్ఫుల్గా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఒత్తిడి ఎక్కువ అవ్వకూడదు. ఇక్కడ ఒత్తిడి ఎక్కువ కాకుండా ఉండాలి అంటే ఈ 7 pointsతో పాటు మెమరీ టెక్నిక్స్ అవన్నీ పెట్టుకుంటే జీవితం ఒక పూలపాన్పులాగా అలా నెమ్మదిగా సాగిపోతూ ఉంటుంది. దే డోంట్ ఫీల్ ఎనీ టైం టెన్షన్. ఇది జీవితంలో తెలుసుకోవాల్సిన ప్రతి పేరెంట్, ముఖ్యంగా నెక్స్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ గురూజీ. సో ఈ ఎపిసోడ్లో డెఫినెట్గా కూడా ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక క్లియర్ పిక్చర్ వచ్చిందని అనుకుంటున్నాము. ఎందుకంటే కాన్సన్ట్రేషన్, అదేవిధంగా మెమొరీ గురించి, ఎగ్జామ్ ఫియర్, ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఎగ్జామ్ టైంలో ఎలా ఉండాలనేటువంటి విషయాలన్నీ కూడా గురూజీ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10TV.